వెల్కమ్ టు సైకాలజీ లక్ష్మీ గణేష్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి డిఎస్సి పరీక్షల్లో, అదేవిధంగా తెలంగాణలో నిర్వహించబడుతున్నటువంటి టెట్ పరీక్షల్లోనూ కీలకమైనటువంటి సబ్జెక్టు సైకాలజీ. ఈ సైకాలజీకి సంబంధించి ఈ టెట్ డిఎస్సి పరీక్షల్లో రిపీటెడ్గా వస్తున్నటువంటి టాపిక్స్, ఆ టాపిక్స్కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ఎగ్జామ్ ఓరియంటేషన్ విధానంలో కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను రూపొందించి మీకు అందించడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్కి వెళ్ళడానికి ముందు ఈ వీడియోను సమగ్రంగా వాచ్ చేసి ఈ వీడియోలో ఉన్నటువంటి టాపిక్స్కి సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు పూర్తిగా నేర్చుకొని ఎగ్జామ్కి అటెండ్ అయినట్లయితే గరిష్టంగా మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోను వాచ్ చేస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరూ తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను మీ మిత్రులందరికీ షేర్ చేయండి. న్యూ విజిటర్స్ ఎవరైనా నూతనంగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులందరికీ షేర్ చేయగలరు. తప్పనిసరిగా అందరూ లైక్ చేసి షేర్ చేయగలరు. మీరు ఇచ్చేటువంటి ఒక లైక్ మేము ఇలాంటి మరెన్నో వీడియోలు రూపొందించడానికి మాకు కావలసినటువంటి మోటివేషన్ ఇస్తుంది. ఈ వీడియోకి మేము ఒక 500 లైక్స్ను ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయగలరు. లెట్స్ బిగిన్ ది టుడేస్ వీడియో సెషన్. క్వశ్చన్ నెంబర్ 1. ఒక పాఠశాల విద్యార్థి ఉపాధ్యాయుడు బోధిస్తున్న పాఠ్యాంశంను నేర్చుకోవలెననినా ఆ విద్యార్థులు తప్పనిసరిగా ఉండవలసినది. పరిపక్వత, వికాసం, సృజనాత్మకత, పైవన్నీయు. ఇప్పుడు విద్యార్థి విషయాన్ని నేర్చుకోవాలి అంటే విద్యార్థి విషయాలను అభ్యసించాలి, లర్నింగ్ చేయాలి. లర్నింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా విద్యార్థిలో ఏముండాలి అనేది క్వశ్చన్. పెరుగుదల వికాసానికి సంబంధించి తప్పనిసరిగా పెరుగుదల అంటే ఏమిటి, వికాసం అంటే ఏమిటి, పరిపక్వత అంటే ఏమిటి అనేటువంటి భావన పైన పరీక్షలో క్వశ్చన్ చేస్తాడు. ఇప్పుడు ఈ ప్రశ్నకు మీరు సరైన సమాధానం ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ తర్వాత అంటే వీడియోని ఇక్కడితో పాస్ చేయండి, వీడియోని పాస్ చేసి మీ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీ ఆన్సర్ సరైనది సరికానది సరి చూసుకోండి. అంటే వన్స్ యూ హ్యావ్ టు టెస్ట్ యువర్ నాలెడ్జ్. ఓకే, ప్రతి క్వశ్చన్కు మీరు క్వశ్చన్ తర్వాత వీడియోను పాస్ చేసి మీ ఆన్సర్ను తప్పనిసరిగా కామెంట్ చేయండి. మీరు చేసిన ఆన్సర్ కరెక్టా ఇన్కరెక్టా అనేటువంటి అంశాన్ని సరి చూసుకోండి. ఇప్పుడు అభ్యసనం జరగాలి అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్కు మీరు ఆన్సర్ చేయాలి అంటే మీకు వికాసం యొక్క ఫార్ములా తెలియాలి. మనకు వికాసం యొక్క ఫార్ములా ఏంటి? వికాసం దట్ ఈజ్ ఈక్వల్ టు పరిపక్వత ఇంటూ అభ్యసనం. వికాసం దట్ ఈజ్ ఈక్వల్ టు పరిపక్వత ఇంటూ అభ్యసనం. అంటే అభ్యసనం జరగాలి అంటే వ్యక్తిలో ఏముండాలి? ఖచ్చితంగా పరిపక్వత అనేది ఉండాలి. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1 పరిపక్వత అనేది సమాధానం అవుతుంది. మీరు కరెక్ట్ ఆన్సర్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. వ్యక్తి వికాసంలో పాఠశాల సౌకర్యాలు ప్రధాన పాత్ర వహిస్తాయి అని తెలియజేసిన వారు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్, డబ్ల్యూసి బాగ్లే, పియర్సన్, డగ్డేల్. ఇక్కడ వ్యక్తి యొక్క వికాసంలో అనువంశిక పాత్రను వివరించిన అనువంశికవాదులు, పరిసరాల పాత్రను వివరించిన పరిసరవాదుల పైన తప్పనిసరిగా క్వశ్చన్ చేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని ఈ టాపిక్ను సమగ్రంగా నేర్చుకోండి. మరి మీ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. నేను ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీరు చేసిన ఆన్సర్ సరైనది సరికానది సరి చూసుకోండి. ఈ క్వశ్చన్కు సరైనటువంటి సమాధానము డబ్ల్యూసి బాగ్లీ. డబ్ల్యూసి బాగ్లే వ్యక్తి యొక్క వికాసంలో పాఠశాల సౌకర్యాల యొక్క పాత్రను వివరిస్తూ ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం. ఆప్షన్ 2 సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో పూర్వ బాల్య దశకు సంబంధించినది. పూర్వ బాల్య దశకు సంబంధించింది ఏమిటి అని క్వశ్చన్ చేశాడు. మనకు 4 స్టేట్మెంట్లు ఇచ్చారు. మొదటగా విజ్ఞాన తృష్ణగల దశ. ఎస్, పూర్వ బాల్య దశను విజ్ఞాన తృష్ణగల దశ అంటాము. ఏ స్టేట్మెంట్ సరైనది? ఏ సరైనది. వాగుడుకాయ దశ. పూర్వ బాల్య దశలో భాషా వికాసం అనేది చాలా వేగంగా ఉంటుంది. అంటే పిల్లవాడిలో భాషా వికాసం వేగంగా ఉండేటువంటి దశ పూర్వ బాల్య దశ. కాబట్టి పూర్వ బాల్య దశలో ఉన్నటువంటి పిల్లవాడు నిరంతరంగా ఏదేని ఒక అంశాన్ని గురించి మాట్లాడుతూనే ఉంటాడు. కాబట్టి అది వాగుడుకాయ దశ. పిల్లవాళ్ళలో భాషా వికాసం గరిష్టంగా ఉంటుంది, విజ్ఞాన తృష్ణ అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి అంశాన్ని గురించి ప్రశ్నిస్తూ విషయాలను తెలుసుకుంటాడు. కాబట్టి ఇది ప్రశ్నించే వయస్సు. తర్వాత నార్సిజం అన్నాడు. నార్సిజం అంటే సెల్ఫ్ లవ్, స్వీయ ప్రేమ అంటాం. స్వీయ ప్రేమ. ఈ స్వీయ ప్రేమ అనేటువంటి లక్షణం మనకు శైశవ దశలో కనిపిస్తుంది.
కానీ ఇక్కడ పూర్వ బాల్య దశకు సంబంధించినది ఏమిటి అని క్వశ్చన్ చేశాడు. సో కాబట్టి ఇది పూర్వ బాల్య దశకు సంబంధించినది కాదు. అంటే ఏబిసిలు మాత్రమే సరైనవి. ఏబిసిలు సరైనవి అని మనకు ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. సో ఇంకా ఏమైనా ఆప్షన్స్లో ఏబిసిలు ఉన్నాయా అంటే సో ఏబిసిలు అనేవి మనకు ఫస్ట్ ఆప్షన్లోనే ఉన్నవి. సో సి ఆప్షన్లో లేవు, డి ఆప్షన్లో లేవు, సో అదేవిధంగా బి ఆప్షన్లో కూడా లేవు. సో కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది. సో ఒక్కసారి మీ ఆన్సర్ను కామెంట్ చేసినటువంటి ఆన్సర్ను చెక్ చేసుకోండి. సో టెస్ట్ యువర్ నాలెడ్జ్. తప్పనిసరిగా ప్రతి క్వశ్చన్కు మీరు ఆన్సర్ ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీరు చేసిన సమాధానం సరైనది సరికానిది సరి చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్విజిలేటర్ పట్టుకుంటే డిబార్ చేస్తాడని పరీక్షలో కాపీ కొట్టకుండా పరీక్ష రాసిన విద్యార్థి కోల్బర్గ్ నైతిక వికాస్ సిద్ధాంతంలో ఏ దశకు చెందుతాడు? సో 99% ఆస్పిరెంట్ ఈ క్వశ్చన్ కు రాంగ్ ఆన్సరే చేస్తారు. సో 99% మీరు తప్పు చేస్తారని నేను చెప్తున్నాను. సో ఇప్పుడు వీడియోని పాజ్ చేసి మీ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీరు చేసిన ఆన్సర్ రైటా రాంగా చెక్ చేసుకోండి. సో ఇక్కడ ఇన్విజిలేటర్ పట్టుకుంటే డిబార్ చేస్తాడు. ఇన్విజిలేటర్ పట్టుకుంటే డిబార్ చేస్తాడు. కాబట్టి పరీక్షల్లో కాపీ కొట్టకుండా పరీక్ష రాసిండు విద్యార్థి. అంటే ఆ విద్యార్థికి అంతర్గతంగా కాపీ కొట్టాలని ఉంది, అంటే ఒక సమాజ నియమాన్ని అతిక్రమించాలని ఉంది, ఒక పాఠశాల నియమాన్ని అతిక్రమించాలని ఉంది. కానీ డిబార్ చేస్తారు కాబట్టి ఆ పాఠశాల నియమాన్ని, అంటే కాపీ కొట్టకుండా పరీక్ష రాయాలి అనే పాఠశాల నియమాన్ని బలవంతంగా పాటిస్తుండు, మొక్కుబడిగా పాటిస్తుండు, అయిష్టంగా పాటిస్తూ ఉన్నాడు. ఇలా సంఘ నియమాలు, ప్రమాణాలు, కట్టుబాట్లను, నీతి నియమాలను బలవంతంగా, అయిష్టంగా, మొక్కుబడిగా పాటించేటువంటి వ్యక్తులందరూ కూడా 4వ దశలో ఉంటారు. సో కాబట్టి ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం అవుతుంది. 99% ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, రాంగ్ ఆన్సర్ ఎన్నుకుంటారు. సో కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి సమాధానాన్ని కామెంట్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలోని ఇంద్రియ చాలక దశలో కనిపించే లక్షణం ఏమిటి అని క్వశ్చన్ చేశారు. పియాజే సిద్ధాంతం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పియాజే సిద్ధాంతం పైన తప్పనిసరిగా క్వశ్చన్ అనేది ఉంటుంది. మరి ఇంద్రియ చాలక దశ, సెన్సరీ మోటార్ స్టేజ్ 0 to 2 years గా ఉండేటువంటి దశ. మరి ఈ దశలో ఏ లక్షణం కనిపిస్తుంది అని క్వశ్చన్ చేశాడు. ఫస్ట్ ఆప్షన్ ఎనిమిజం అన్నాడు, సెకండ్ మేక్ బిలీవ్ ప్లే, థర్డ్ ఏకమితి ఆలోచన, ఫోర్త్ అనుకరణ. సో మీ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. మరి ఎనిమిజం అనేటువంటి లక్షణం కానీ, తర్వాత మేక్ బిలీవ్ ప్లే అనేటువంటి లక్షణం కానీ, ఏకమితి ఆలోచన కానీ ఇవన్నీ కూడా పూర్వ ప్రచాలక దశలో కనిపిస్తాయి. పూర్వ ప్రచాలక దశ. మరి అనుకరణ అనేది ఇంద్రియ చాలక దశలో కనిపిస్తుంది. ఇంద్రియ చాలక దశ 0 to 2 years గా ఉంటుంది. అనుకరణ అనేది 8 నుండి 12 నెలల వయసులో కనిపిస్తుంది. సో కాబట్టి ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. సో మీరు చేసిన ఆన్సర్ సరైనది సరికానది చెక్ చేసుకోగలరు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6, వైగాటస్కీ ప్రకారము ఎంకేఓ అనగా, ఎంకేఓ అంటే మోర్ నాలెడ్జబుల్ పర్సన్. సో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమవయస్కులు. సో నెక్స్ట్ 4th ఆప్షన్ ఎక్కువ జ్ఞానం ఉన్న వ్యక్తి. సో వైగాటస్కీ ప్రకారము ఎంకేఓ అంటే ఒక విషయాన్ని నేర్చుకునే వ్యక్తి కంటే ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉన్న ఏ వ్యక్తినైనా ఎంకేఓ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధిస్తాడు, విద్యార్థికి బోధిస్తాడు. అంటే ఉపాధ్యాయుడు విద్యార్థి కంటే ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. సో ఇక్కడ విద్యార్థికి ఉపాధ్యాయుడు ఏమవుతాడు అంటే ఎంకేఓ అవుతాడు. అంటే ఎంకేఓ అంటే కేవలం టీచర్సే కావాల్సిన అవసరం లేదు. ఒక విషయంలో మనకంటే ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉన్న ఏ వ్యక్తి అయినా ఎంకేఓనే అవుతాడు. మరి ఒక విషయంలో మనకంటే ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉండి మనకంటే చిన్నవారైనా కూడా ఎంకేఓలే అవుతారు. సో కాబట్టి ఎంకేఓ అంటే ఎవరు అంటే ఎక్కువ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఎంకేఓ. సో కాబట్టి ఆప్షన్ 4 సరైన సమాధానం అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. సో తప్పనిసరిగా మీరు ఆన్సర్ ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియోను పాజ్ చేసి మరి కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 7, సంక్లిష్ట అంశాల అభ్యసనాన్ని వివరించే సిద్ధాంతం ఈ క్రింది వానిలో: శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, యత్నదోష అభ్యసన సిద్ధాంతం, అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం. సో మీ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. సో ఇక్కడ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం కానీ, యత్నదోష అభ్యసన సిద్ధాంతం కానీ, కార్యసాధక నిబంధన సిద్ధాంతం కానీ, సో ఇవన్నీ కూడా
సరళ అంశాల అభ్యసనాన్ని వివరిస్తాయి. మరి సంక్లిష్ట అంశాల అభ్యసనాన్ని వివరించే సిద్ధాంతం ఏంటి అంటే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము. ఎందుకంటే అంతర్దృష్టి ద్వారా అభ్యసనం అనేది ఆలోచన ద్వారా జరుగుతుంది, వివేచన ద్వారా జరుగుతుంది, విచక్షణ ద్వారా జరుగుతుంది. సో కాబట్టి అది సంక్లిష్ట అంశాల అభ్యసనాన్ని వివరించేటువంటి సిద్ధాంతము. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. డిగ్రీ చదువుతున్న విద్యార్థి తాను పాఠశాలలో ప్రయోగం ద్వారా నేర్చుకున్న విషయాన్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాడు. ఆ విద్యార్థిలో గల స్మృతి ఈ క్రింది వానిలో: బట్టి స్మృతి, తార్కిక స్మృతి, క్రియాత్మక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి. మీ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. మరి ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమవుతుంది అంటే కృత్యాల ద్వారా కానీ, ప్రయోగాల ద్వారా కానీ, ప్రాజెక్టుల ద్వారా కానీ, అన్వేషణల ద్వారా కానీ, క్షేత్ర పర్యటనల ద్వారా కానీ ఒక విషయాన్ని ప్రత్యక్షంగా చేసి విషయాన్ని నేర్చుకొని గుర్తుంచుకున్నట్లయితే అది క్రియాత్మక స్మృతి అవుతుంది. మరి ఇక్కడ విద్యార్థి ప్రయోగం చేసి విషయాన్ని నేర్చుకొని గుర్తుంచుకున్నాడు. సో కాబట్టి క్రియాత్మక స్మృతి ఆప్షన్ 3 సరైన సమాధానం అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. సో క్వశ్చన్ పరిశీలిస్తే రైట్స్ మైనస్ రాంగ్స్ బై టోటల్ ఇంటూ 100 ఈ ఫార్ములా ద్వారా స్మృతి ప్రక్రియలోని ఎన్నో సోపానాన్ని మాపనం చేయవచ్చు. సో రైట్స్ మైనస్ రాంగ్స్ బై టోటల్ ఇంటూ 100. సో ఇది గుర్తింపు ద్వారా స్మృతిని మాపనం చేసేటువంటి ఫార్ములా. గుర్తింపు, రికగ్నిషన్. మరి గుర్తింపు అనేది స్మృతి ప్రక్రియలో ఎన్నవ సోపానము? స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం. స్మృతి ప్రక్రియలో మొదటి సోపానము అభ్యసనం, రెండవ సోపానము ధారణ, మూడవ సోపానము పునఃస్మరణ, నాలుగవ సోపానము గుర్తింపు, ఐదవ సోపానము పునరభ్యాసనం. మరి ఈ ఫార్ములా గుర్తింపు ద్వారా స్మృతిని మాపనం చేస్తుంది. గుర్తింపు ఎన్నవ సోపానం అంటే నాలుగవ సోపానం. సో నాలుగవ సోపానం అని మనకు సెకండ్ ఆప్షన్ లో కనిపిస్తుంది. సో కాబట్టి ఆప్షన్ 2 సరైన సమాధానం. సో ఇందులో నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి బ్యాక్టీరియా వ్యాధులు నేర్చుకున్న తర్వాత వైరస్ వ్యాధులను గుర్తించలేకపోవడం. సో 90% ఆస్పిరెంట్ ఈ క్వశ్చన్ కు రాంగ్ ఆన్సర్ చేస్తారు. ఆప్షన్స్: పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం, ఫ్యూడ్, అమ్నీషియా. సో 3rd, 4th ఆప్షన్స్ ను మనం ఈజీగా ఎలిమినేట్ చేయవచ్చు. మరి పురోగమన అవరోధం అవుతుందా, తిరోగమన అవరోధం అవుతుందా అంటే ఈ ప్రశ్నకు తిరోగమన అవరోధం సమాధానం అవుతుంది. ఎలా సమాధానం అవుతుందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. హిందీ బాగా నేర్చుకున్న విద్యార్థి ఇంగ్లీష్ను కూడా బాగా నేర్చుకోవటం. 90% ఆస్పిరెంట్ ఈ క్వశ్చన్ కు రాంగ్ ఆన్సరే చేస్తారు. సో చూడండి, ఇక్కడ హిందీని బాగా నేర్చుకున్న విద్యార్థి ఇంగ్లీష్ను కూడా బాగా నేర్చుకోవటము. ఇదేమవుతుంది అంటే మీరందరూ ఒకసారి ఆప్షన్స్ ను చూడండి. అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, ఏకపరశు బదలాయింపు, శూన్య బదలాయింపు. ఆల్మోస్ట్ 90% ఆస్పిరెంట్స్ అనుకూల బదలాయింపు అనుకుంటారు. కానీ ఇక్కడ హిందీ భాషకు ఇంగ్లీష్ భాషకు ఏ విధమైనటువంటి పోలిక ఉండదు, ఏ విధమైనటువంటి సారూప్యత ఉండదు. సో రెండు అంశాల మధ్య పోలిక అనేది లేదు అన్నట్లయితే అది ఖచ్చితంగా శూన్య బదలాయింపు అవుతుంది, జీరో ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. క్లియర్? సో ఎలా అవుతుందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. జెండర్ స్టీరియోటైప్స్ గల సిద్ధాంతకర్త. చూడండి, జెండర్ స్టీరియోటైప్స్ గల సిద్ధాంతం అంటే ఏంటో తెలియాలి మనకు. మరి ఆప్షన్స్: బ్రూనర్, బందూరా, వైగట్స్కీ, పియాజే. జెండర్ స్టీరియోటైప్స్ గల సిద్ధాంతం ఏంటి అంటే పరిశీలన అభ్యసన సిద్ధాంతం. మరి పరిశీలన అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే ఆల్బర్ట్ బందూరా. సో కాబట్టి ఆప్షన్ 2 సరైన సమాధానం అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. సో మీరు క్వశ్చన్ చూడగానే మీరు ఆన్సర్ ఏమనుకుంటున్నారో డెఫినెట్ గా కామెంట్ చేయండి. సో ఏ విషయ మూలాలనైనా ఏ వయస్సు వారికైనా అర్థవంతంగా బోధించవచ్చు అని తెలిపినది బ్రూనర్, బందూరా, వైగట్స్కీ, పియాజే. మరి సరైన సమాధానం ఏంటో కామెంట్ చేయండి. మరి ఈ క్వశ్చన్ కి సరైనటువంటి సమాధానము జెరోమ్ బ్రూనర్. తన ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతంలో బ్రూనర్ పరిపక్వతకి అభ్యసనానికి సంబంధం లేదు అని చెబుతాడు. ఆ సంబంధం లేదు అని చెప్పేటువంటి క్రమంలో బ్రూనర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఈ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. సో క్వశ్చన్ ను చదవండి మై డియర్ యాస్పిరెంట్స్. మీరు ఏ
ఆప్షన్ సరైన సమాధానం అనుకుంటున్నారో కామెంట్ చేయండి. తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీరు చేసిన సమాధానం సరైనదా సరికానిదా చెక్ చేసుకోండి. రీటా వీటా ఇద్దరు బాలికలు, వాళ్ళిద్దరు కూడా సమరూప కవలలంట. సో రీటా వీటాను సమరూప కవలలలో అండి కవలలు రీటా వీటా సమరూప కవలలు వరుసగా గానంలో గాత్రంలో ఒకే స్థాయిలో రాణించగలరు. ఈ వాక్యంలో గల వైయక్తిక భేదము: వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదం, వ్యక్తి అంతర్ వైయక్తిక భేదం, చరశీల వైయక్తిక భేదం, స్థిరమైన వైయక్తిక భేదం. సో థర్డ్ ఫోర్త్ మనం ఈజీగా ఎలిమినేట్ చేయవచ్చు. ఇది వ్యక్తంతర్గత వైయక్తిక భేదమా వ్యక్తంతర వైయక్తిక భేదం అనేది తెలియాలి. సో ఇప్పుడు రీటా వీటా ఇద్దరు సమరూప కవలలు, ఒకరు గానంలో రాణిస్తున్నారు, మరొకరు గాత్రంలో రాణిస్తున్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేటువంటి భేదాలను మనం వ్యక్తంతర వైయక్తిక భేదాలు అంటాం. సో ఆప్షన్ 2 సరైన సమాధానం. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. సగటు ప్రజ్ఞావంతుల తర్వాత అత్యధిక శాతం జనాభా ఏ ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణకు చెందుతారు? సో ఐక్యూ థియరీ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. ఐక్యూ థియరీ పైన రిపీటెడ్ గా క్వశ్చన్ అనేది వస్తుంది. సో మనకు ప్రపంచ జనాభాలో అత్యధిక శాతం జనాభా సగటు ప్రజ్ఞావంతులుగా ఉంటారు. సగటు ప్రజ్ఞావంతులుగా మనకు ఆల్మోస్ట్ 41% జనాభా సగటు ప్రజ్ఞావంతులుగానే ఉంటారు. ఓకే, సగటు ప్రజ్ఞావంతుల తర్వాత అత్యధిక శాతం జనాభా 21% సుపీరియర్స్ గా ఉంటారు. సుపీరియర్స్ తర్వాత అత్యధిక శాతం జనాభా 19% డల్లర్స్ గా ఉంటారు. మరి సగటు ప్రజ్ఞావంతుల తర్వాత అత్యధికంగా ఉండేది ఎవరు అంటే సుపీరియర్స్ అంటే ఎవరు అంటే అధిక ప్రజ్ఞావంతులు లేదా ఉన్నత ప్రజ్ఞావంతులు. సో ఆప్షన్ 1 సరైన సమాధానం అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. 10వ తరగతి విద్యార్థి గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు ఇచ్చిన సమస్యను సాధించగలడు. సో ఇది ఆ విద్యార్థి యొక్క సామర్థ్యం అవుతుందా, సాధన అవుతుందా, సహజ సామర్థ్యం అవుతుందా, ఏది కాదా? సో మీ ఆన్సర్ ఏంటో కామెంట్ చేసేయండి. సో ఇక్కడ విద్యార్థి సమస్యను సాధించగలడు అంటే ఇప్పుడు టీచర్ తరగతి గదిలో ఉన్నాడు, ఒక సమస్యను ఇచ్చాడు, ఆ సమస్యను విద్యార్థి ఇప్పుడు సాధించగలడు. సో విద్యార్థి యొక్క ప్రస్తుత సామర్థ్యాన్ని తెలియజేసేది సామర్థ్యం. అంటే విద్యార్థి ప్రస్తుతం కలిగి ఉన్నటువంటి శక్తియుక్తులను తెలియజేసేది సామర్థ్యం. విద్యార్థి గతంలో కలిగి ఉన్న శక్తియుక్తులను గురించి తెలియజేసేది అంటే గతంలో విద్యార్థి సాధించినటువంటి లేదా గతంలో విద్యార్థి కలిగి ఉన్న శక్తియుక్తులను గురించి తెలియజేసేది సాధన. భవిష్యత్తు శక్తియుక్తులను గురించి తెలియజేసేది సహజ సామర్థ్యం. సో ఇప్పుడు విద్యార్థి ఇప్పుడు సాధించగలడు, అదేమవుతుంది అంటే విద్యార్థి యొక్క సామర్థ్యం అవుతుంది. సో ఆప్షన్ 1 సరైన సమాధానం. సో సామర్థ్యం అనేది ప్రజెంట్ ఎబిలిటీ, సాధన అనేది పాస్ట్ ఎబిలిటీ, సహజ సామర్థ్యం అనేది ఫ్యూచర్ ఎబిలిటీ. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 వెరీ ఇంపార్టెంట్. ఒక వ్యక్తి యొక్క అచేతన మనసులోని కోరికలను సంతృప్తి చెందించే కారకము. ఆప్షన్స్ ఇడ్, ఈగో, సూపర్ ఈగో, లిబిడో. సో ఇలా మనోవిశ్లేషణ సిద్ధాంతం ఏదైతే ఉందో సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క సిద్ధాంతము, ఈ సిద్ధాంతంలో చాలా రకాల టెక్నికల్ టర్మ్స్ వస్తాయి. ఆ టెక్నికల్ టర్మ్స్ పైన పరీక్షల్లో ఎక్కువగా క్వశ్చన్ అడుగుతాడు. సో అచేతన మనస్సులోని కోరికలను సంతృప్తి చెందించేటువంటి కారకం ఏంటి అంటే ఇడ్డు. దీన్ని అచిత్తు అంటాం. ఇది పైశాచిక సూత్రం పైన ఆధారపడి పనిచేస్తుంది లేదా ఆనంద సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. ప్రిన్సిపల్ ఆఫ్ ప్లెజర్. అచేతన మనస్సులోని కోరికలను సంతృప్తి చెందించేటువంటి కారకము ఇడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ఒక పాఠశాల విద్యార్థికి గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు అంటే ఇష్టం, కానీ గణితంలో ఆ విద్యార్థికి ఎలాంటి నైపుణ్యం లేదు. గణిత తరగతి గది బోధనలో ఆ విద్యార్థి ఎదుర్కొన్న సంఘర్షణ. అంటే చూడండి, సంఘర్షణలు అనేటువంటి అంశం పైన తప్పనిసరిగా క్వశ్చన్ ఉంటుంది కాబట్టి సంఘర్షణలను వివరంగా నేర్చుకోండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఉపగమ సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ. మరి మీరు ఏ ఆప్షన్ సరైన సమాధానం అనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఒక పాఠశాల విద్యార్థికి గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు అంటే ఇష్టం. సో ఇష్టం కాబట్టి ఉపగమ అనేది అవుతుంది. కానీ ఆ విద్యార్థికి గణితంలో ఎలాంటి నైపుణ్యం లేదు. అంటే ఉపాధ్యాయుడు అంటే ఇష్టం, గణితం అంటే ఇష్టం లేదు. మరి గణిత తరగతి గది బోధన జరుగుతున్నప్పుడు మరి ఇప్పుడు విద్యార్థి విషయాన్ని బాగా నేర్చుకోవాలి. ఇప్పుడు ఆ విద్యార్థి నేర్చుకోవడంలో ఆ టీచర్ అంటే ఇష్టం ఒక అనుకూలమైనటువంటి అంశం.
కానీ సబ్జెక్ట్ ఇష్టం లేదు, ప్రతికూలమైనటువంటి అంశం. మరి ఇప్పుడు ఉపాధ్యాయుడు బోధిస్తున్న విషయాన్ని నేర్చుకోవాలా, లేదా ఉపాధ్యాయుడు బోధిస్తున్నటువంటి విషయాన్ని నేర్చుకోకుండా ఉండాలా అనే సందర్భంలో ఆ విద్యార్థి ఎదుర్కొన్న సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ. మనం ఒక లక్ష్యాన్ని చేరుకోవడంలో ఒక ఇష్టమైన అంశం, ఒక ఇష్టం లేని అంశం రెండు ఉంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవాలా లేదా ఆ లక్ష్యం నుండి విరమించుకోవాలా తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు వ్యక్తిలో జనించేది ఏంటి అంటే ఉపగమ పరిహార సంఘర్షణ. సో కాబట్టి ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం అవుతుంది. మీరందరూ సరైన సమాధానమే చేసి ఉన్నారా ఒకసారి చెక్ చేసుకోగలరు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. మనుష్యుల చిత్రపటాలను ఆధారంగా మూర్తిమత్వాన్ని అంచనా వేయు పరీక్ష. ట్యాట్ పరీక్ష, సిఏటి పరీక్ష, ఆర్ఐబిటి పరీక్ష, డబ్ల్యూఏటి పరీక్ష. సో ఇందులో డబ్ల్యూఏటిని మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఆర్ఐబిటి రోషాక్ ఇంకుబ్లార్ టెస్ట్, అది సిరమరకల పరీక్ష, దాన్ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇప్పుడు టీఏటి, సిఏటి, థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్, చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్. సో చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ అంటే చిన్నపిల్లలు అనేవాళ్ళు జంతువులతో తాదాత్మీకరణం చెందుతారు, కాబట్టి వీళ్ళకి జంతువుల చిత్రపటాలు ఉపయోగిస్తారు. ఇక్కడ మనుష్యుల చిత్రపటాలు అన్నాడు. సో కాబట్టి ఆప్షన్ 2ను కూడా మనం ఈజీగా ఎలిమినేట్ చేయవచ్చు. సో టీఏటి థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ ఆప్షన్ 1 సరైన సమాధానం. చూడండి, పర్సనాలిటీ అసెస్మెంట్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ప్రొజెక్టివ్ టెస్ట్లు అయిన నాన్ ప్రొజెక్టివ్ టెస్ట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి పరీక్షలో కూడా రిపీటెడ్గా క్వశ్చన్ అనేది వస్తుంది. సో కాబట్టి వాటిని వివరంగా నేర్చేసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి పరీక్షలో పాస్ కావడం వలన ఏం లాభం లేదు అని తన స్నేహితుల వద్ద చెప్పడంలో తాను అంతర్గతంగా వినియోగించుకునే రక్షక తంత్రము. తదాత్మీకరణము, పరిహారము, ఏతికీకరణ, ప్రక్షేపణము. చూడండి, రక్షక తంత్రాలు, డిఫెన్స్ మెకానిజం, సిగ్మండ్ ఫ్రాయిడ్ డిఫెన్స్ మెకానిజం అనేటువంటి భావనను మన సైకాలజీకి పరిచయం చేశాడు. డిఫెన్స్ మెకానిజం ప్రతి పరీక్షలో ఈ టాపిక్ పైన క్వశ్చన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ విద్యార్థి పరీక్షలో ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఏమవుతుంది, మూర్తిమత్వం విచ్ఛిన్నం అవుతుంది. ఆ విచ్ఛిన్నమైన మూర్తిమత్వాన్ని పునర్నిర్మించుకోవాలి. ఎలా నిర్మించుకుంటున్నాడు? పరీక్షలో ఫెయిల్ అయ్యాడు, అది తన లోపం. మరి పరీక్షలో ఫెయిల్ అయినటువంటి పిల్లవాడు పరీక్షలో పాస్ కావడం వలన ఏం లాభం లేదు అనేటువంటి కారణంతో తన యొక్క లోపాన్ని సమర్థించుకుంటూ ఉన్నాడు. సో ఇక్కడ కారణంతో లోపాన్ని సమర్థించుకొని ఉపశమనం పొందడంలో వ్యక్తులు వినియోగించుకునేటువంటి రక్షక తంత్రము హేతుకీకరణ. దీన్నే హేతుబద్ధ ఆలోచన అంటాం, రేషనలైజేషన్ అంటాం. సో ఆప్షన్ 3 సరైన సమాధానము. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. సో మీరందరూ తప్పనిసరిగా మీ నాలెడ్జ్ను టెస్ట్ చేసుకుంటున్నారు అని నేను భావిస్తున్నాను. సో డెఫినెట్గా క్వశ్చన్ చదివి వీడియోను పాస్ చేసి మీ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ వాచ్ చేయండి. క్లియర్? సో కారణానికి ఫలితానికి మధ్య గల సంబంధాలను తెలుపు మనో అధ్యయన పద్ధతి. సో కారణం అంటే ఉద్దీపన, ఫలితము అంటే ప్రతిస్పందన, ఉద్దీపన అంటే స్వతంత్ర చరము, ప్రతిస్పందన అంటే పరతంత్ర చరము. మరి స్వతంత్ర చరము, పరతంత్ర చరాలు ఎక్కడ కనిపిస్తాయి? మనకు ప్రయోగ పద్ధతిలో కనిపిస్తాయి. సో ఆప్షన్ 2 సరైన సమాధానం. ఈజ్ ఇట్ క్లియర్? అంటే వెరీ సింపుల్ గా విషయాలను మనం నేర్చేసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. డేనియల్ గోల్మన్ ప్రకారము ఒక వ్యక్తి విజయంలో ప్రధాన పాత్ర వహించేది ప్రజ్ఞ, ఉద్వేగాత్మక ప్రజ్ఞ, సహజ సామర్థ్యము, సృజనాత్మకత. సో డేనియల్ గోల్మన్ అంటేనే ఉద్వేగాత్మక ప్రజ్ఞ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనగానే ఎవరు గుర్తు రావాలి అంటే డేనియల్ గోల్మన్ గుర్తు రావాలి. ఇతడు ఒక వ్యక్తి యొక్క విజయంలో ఉద్వేగాత్మక ప్రజ్ఞ 80% పాత్ర వహిస్తే అతని సాధారణ ప్రజ్ఞ 20% పాత్ర వహిస్తుంది అంటాడు. ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఎమోషనల్ కోషాంట్, దీన్ని ఈక్యూ అంటాం. సాధారణ ప్రజ్ఞ ఇంటెలిజెంట్ కోషాంట్, దీన్ని ఐక్యూ అంటాం. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క విజయంలో ఈక్యూ ఐక్యూల యొక్క రేషియో ఏ విధంగా ఉంటుంది అంటే 4:1 గా ఉంటుంది. ఈక్యూ 4, ఐక్యూ 1 ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. సో డెఫినెట్ గా మీరందరూ కామెంట్ చేయండి. ముఖ్యంగా వీడియోను లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. సో ఇది టెట్ డిఎస్సి ఆస్పిరెంట్స్ కి ఎంతో ఉపయోగకరమైనటువంటి వీడియో. డాట్ బి ఒక డాష్ అని క్వశ్చన్ చేయడం జరిగింది. మూర్తిమత్వ మాపని, సృజనాత్మక మాపని, ప్రజ్ఞా మాపని, సహజ సామర్థ్య మాపని.
సో దాట్ బి డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ. సో ఆప్టిట్యూడ్ అంటే సహజ సామర్థ్యము, ఇది ఒక సహజ సామర్థ్య మాపని. దట్ విద్యా సంబంధ సహజ సామర్థ్య మాపని. విద్యారంగంలో రాణించే సహజ సామర్థ్యాలు వ్యక్తిలో ఉన్నవి లేనివి తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి పరీక్ష. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24, చాలా ఇంపార్టెంట్. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎక్కువగా ఎదుర్కొన్న మానసిక ఉద్రేక స్థితి: ఒత్తిడి మరియు సంఘర్షణ, సంఘర్షణ మరియు వ్యాకులత, ఒత్తిడి మరియు వ్యాకులత, ఒత్తిడి మరియు కుంటనము. సో పరీక్షల సమయంలో పిల్లలు ఎక్కువగా ఒత్తిడికి గురవుతారు. ఒత్తిడి ఎందుకు ఒత్తిడికి గురవుతారు అంటే, చూడండి, ఒక యూనిట్ టెస్ట్ నిర్వహిస్తున్నారు అంటే ఆ యూనిట్ టెస్ట్ను ఒక 3 చాప్టర్స్ బోధించిన తర్వాత నిర్వహిస్తున్నారు అంటే ఆ 3 చాప్టర్స్ను పూర్తి చేయడానికి పిల్లవాడు రేపు ఎగ్జామ్ అంటే ఈ రోజే చదవడం స్టార్ట్ చేస్తాడు. మరి ఈ రోజు ఒక చాప్టర్ చదువుతాడేమో, కానీ ఎగ్జామ్ కోసం ఎన్ని చాప్టర్స్ కంప్లీట్ చేయాలి? 3 చాప్టర్స్ కంప్లీట్ చేయాలి. అంటే విద్యార్థి ముందు తన సామర్థ్యానికి మించిన లక్ష్యం ఉంది. అంటే మనం ఎన్నుకున్న లక్ష్యం మన సామర్థ్యానికి మించి ఉంటే ఒత్తిడి వస్తుంది. పిల్లవాడు ఏం చేస్తాడు? ప్రతిరోజు చేయవలసినటువంటి వర్క్ను చేయకుండా పెండింగ్ పెట్టేస్తాడు. ఈ ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటే అన్ని టాపిక్స్ను, అంటే ఇంతకు పూర్వం వరకు చదవనటువంటి విషయాలన్నింటినీ కొన్ని రోజుల్లోనే చదివేటువంటి ప్రయత్నం చేస్తాడు. సో కాబట్టి ఒత్తిడి అనేది వస్తుంది. మరియు పరీక్షలకు ప్రిపేర్ అయినటువంటి పిల్లలు నేను చదివిన అంశాలే పరీక్షలో వస్తాయో లేదో, నేను ఏదైతే వదిలేశానో అదే అంశం పైన పరీక్షలో క్వశ్చన్ వస్తుందేమో, పరీక్షలో నా పర్ఫార్మెన్స్ బాగుంటుందో బాగుండదు అనేటువంటి అనవసరమైనటువంటి ఆందోళనకు గురవుతారు. ఆ గురయ్యేటువంటి స్థితినే మనము వ్యాకులత అంటాం. అంటే పరీక్షల సమయంలో విద్యార్థులు ఎక్కువగా ఒత్తిడికి గురవుతారు, వ్యాకులతకు గురవుతారు. సో ఆప్షన్ 3 సరైన సమాధానం అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 2 స్లైడ్స్ లో వచ్చేసింది. ఒక ఉపాధ్యాయుడు ఎన్నుకున్న బోధన పద్ధతి సరైనది సరికానిది తెలుసుకుని బోధన దశ ఏమిటి అని క్వశ్చన్ చేయడం జరిగింది. ఉపాధ్యాయుడు ఎన్నుకున్న బోధన పద్ధతి సరైనది సరికానిది తెలుసుకునే దశ చర్యాపూర్వ దశ, పరస్పర చర్యా దశ, చర్యానంతర దశ, ఇవన్నీ. సో 4th ఆప్షన్ ఈజీగా ఎలిమినేట్ చేయవచ్చు. ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు ఒక టీచింగ్ మెథడ్ ఎన్నుకున్నాడు. ఆ టీచింగ్ మెథడ్ ద్వారా పాఠ్యాంశాన్ని బోధించాడు. పాఠ్యాంశం బోధించడం పూర్తయిన తర్వాత ఏం చేస్తాడు అంటే మూల్యాంకనం చేస్తాడు. ఈ మూల్యాంకనం చేసేటప్పుడు ఏ పిల్లవాడు కూడా ఉపాధ్యాయుడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయడం లేదు. అంటే పిల్లలకు ఆ పాఠ్యాంశం అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు? తాను ఎన్నుకున్న మెథడ్ అనేది సరిగా లేదు అనే విషయాన్ని ఉపాధ్యాయుడు గ్రహించాడు. ఎప్పుడు గ్రహించాడు? మూల్యాంకనం తర్వాత గ్రహించాడు. మరి మూల్యాంకనం ఎక్కడ చేస్తాడు? చర్యానంతర దశలో చేస్తాడు. సో కాబట్టి ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం అవుతుంది. ఇప్పుడు ఈ టీచింగ్ మెథడ్ను ఎక్కడ ఎన్నుకుంటాడు అంటే చర్యాపూర్వ దశలో ఎన్నుకుంటాడు. ఈ టీచింగ్ మెథడ్ ద్వారా ఎక్కడ పాఠ్యాంశం బోధిస్తాడు అంటే పరస్పర చర్యా దశలో బోధిస్తాడు. ఆ టీచింగ్ మెథడ్ సరైనదా సరికానిదా ఎక్కడ తెలుసుకుంటాడు అంటే చర్యానంతర దశలో తెలుసుకుంటాడు. క్లియర్? అంతే, వెరీ గుడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. మీ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. మ్యాక్సిమం ఈ 26 క్వశ్చన్కు చాలా మంది మెజారిటీ ఆస్పిరెంట్స్ రాంగ్ ఆన్సర్ ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం 2009 దేనిని నిషేధించినది అని క్వశ్చన్ చేయడం జరిగింది. ఆప్షన్స్: టెట్ పరీక్ష, బోర్డు పరీక్షలు, మాతృభాష మాధ్యమంలో బోధన, ఎంట్రన్స్ పరీక్షలు. సో ఈ విధమైనటువంటి ఆప్షన్స్ ఇచ్చాడు. సో టెట్ పరీక్ష, సో 23 క్లాజ్ 1 ప్రకారం టెట్ పరీక్ష నిర్వహించాలి, దీన్ని నిషేధించలేదు, కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. బోర్డు పరీక్షలు సెక్షన్ 30 ప్రకారము బోర్డు పరీక్షలను నిషేధించింది, ఇది ఆన్సర్ అవుతుంది. మాతృభాష మాధ్యమంలో బోధన 29 సెక్షన్ ప్రకారము మాతృభాష మాధ్యమంలోనే బోధన జరగాలి, దీన్ని నిషేధించలేదు, సో కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఎంట్రన్స్ పరీక్షలు సెక్షన్ 13 ప్రకారం ఎంట్రన్స్ పరీక్షలను నిషేధించింది, సో కాబట్టి 4 కూడా ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. ఈ రెండు కూడా సరైన సమాధానాలు అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. క్వశ్చన్ నెంబర్ 27ను పరిశీలిస్తే ఎన్సిఎఫ్ 2005లోని చాప్టర్స్. సో ఎన్సిఎఫ్ 2005లో 5 చాప్టర్స్ ఉంటవి. ఆ చాప్టర్స్ నేమ్స్ ఏంటి అని కూడా క్వశ్చన్ చేస్తాడు, వాటిని జాగ్రత్తగా నేర్చేసుకోండి. సో ఈ ఎగ్జామ్లో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. జస్ట్ ఒక అంశం మిస్ అయిపోయింది ఇక్కడ. సో 28
ప్లస్ కరిక్యులంను రూపొందించేవారు ఎవరు అని క్వశ్చన్ చేయడం జరిగింది. ఎన్సీఆర్టీ, ఎన్సిటిఈ, పాఠశాల ఉపాధ్యాయులు. సో ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి విద్యాశాఖ అధికారులు అని క్వశ్చన్ చేశారు. అసలు మొట్టమొదటగా ప్లస్ కరిక్యులం అంటే ఏమిటో మీకు ఐడియా ఉండాలి. అసలు ఏంటో మీ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని పాస్ చేయండి. అందరూ కూడా వీడియోని పాస్ చేసి ఈ 28 క్వశ్చన్కు మీ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. మీరు ఆన్సర్ కామెంట్ చేసేటప్పుడు క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. సో దీనికి ఆన్సర్ ఏమనుకుంటున్నారు తెలియజేయండి, ఎందుకు అనుకుంటున్నారో తెలియజేయండి. ప్లస్ కరిక్యులం అంటే ఏమిటి అంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి కోసము ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు రూపొందించేటువంటి కరిక్యులం ప్లస్ కరిక్యులం. కాబట్టి దీన్ని ఎవరు రూపొందిస్తారు అంటే పాఠశాల ఉపాధ్యాయులు రూపొందిస్తారు. సో ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, కరెంట్ ఇష్యూ ఇది. అపార్ యొక్క విస్తరణ రూపం ఏమిటి అని క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ, అకాడమిక్ ప్యూపిల్ అసెస్మెంట్ అకౌంట్ రిజిస్టర్, అకాడమిక్ ప్యూపిల్ అసెస్మెంట్ అక్రిడిటేషన్ రిజిస్ట్రీ, అకాడమిక్ ప్యూపిల్ అక్రిడిటేషన్ అసెస్మెంట్ రిజిస్ట్రీ. సో సరైనటువంటి సమాధానం ఏంటి అంటే ఆప్షన్ 1 సరైనటువంటి సమాధానం అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. సో ఈ క్వశ్చన్ పేపర్లో ఫైనల్ క్వశ్చన్, అభిరుచి, వైఖరి, ప్రశంసలు ఈ రంగానికి చెందినవి. సో అభిరుచి, వైఖరి, ప్రశంస ఇవన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క హార్ట్కి సంబంధించినటువంటి అంశాలు, హృదయానికి సంబంధించినటువంటి అంశాలు. జ్ఞానాత్మక రంగము అనేది హెడ్కు సంబంధించినది, మానసిక చలనాత్మక రంగము అనేది హ్యాండ్కి సంబంధించినది, భావావేశ రంగము అనేది హార్ట్కు సంబంధించినది. సో భావావేశ రంగం ఆప్షన్ 2 సరైన సమాధానం. సో ఇవి చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. సో తప్పనిసరిగా ఈ వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులందరికీ డెఫినెట్గా షేర్ చేయండి. సో న్యూ విజిటర్స్ తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులందరికీ షేర్ చేయగలరు. మన ఛానల్లోని ప్లేలిస్ట్లో సైకాలజీకి సంబంధించి, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా వీడియో క్లాసెస్ అనేవి మీకు ఫ్రీగానే అందించడం జరిగింది. సో కాబట్టి డెఫినెట్గా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయగలరు. సో ఇది ఈ సెషన్. ఇంకా మీకు సైకాలజీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏమైనా టాపిక్స్ కావాలి అన్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను డెఫినెట్గా ప్రతి కామెంట్కు రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. సో వీడియోను వాచ్ చేస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, డెఫినెట్గా లైక్ చేయండి. ఈ వీడియోకి మన టార్గెట్ వచ్చేసి 500 లైక్స్. సో థ్యాంక్ యూ 1